ఈరోజు నీ స్థితిగతులు ఇలా ఉన్నాయని చాలామంది నిన్ను వదిలేసి వెళ్ళిపోయారేమో. ఓటముల మధ్య ఉన్నావని, నిన్ను ధైర్యపరిచేవారు, నిన్ను ప్రేమించేవారు అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో. నీ కుటుంబంలో కొరతగా ఉందని, నువ్వు అప్పుల సమస్యలు మునిగిపోయావని, నువ్వు వ్యాధి బాధల మధ్యన బ్రతుకుతున్నావని, నిరుద్యోగంతో ఉన్నావని, వివాహాలు జరగలేదని నిన్ను వేలెత్తి చూపుతున్నారేమో. ప్రజలందరూ నిన్ను ఓడిపోయిన వారిగా చూస్తున్నారేమో. కానీ కంగారు పడద్దయ్యా, నీతో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వారందరికంటే గొప్పవాడు. ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను ఎడబాయుడు. భయపడొద్దని ప్రభు లేఖనాలు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాయి. ఎందుకంటే రాబో దినాల్లో నువ్వు అనుభవించే సంతోషం నీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరికీ లేనంత ఉన్నతమైన సంతోషకరమైన శుభవార్తలను నా ప్రభు మీకు అనుగ్రహించబోతా ఉన్నారు. ఆయన నిన్ను నిలబడతారు, ఆయన నిన్ను బలపరుస్తారు. ధైర్యంగా ఉండు. ఎందుకో తెలుసా, తన బిడలను ప్రభు ఓడిపోనివ్వడు. తన పిల్లలను అవమానపరిచే దేవుడు కాదైనా. యేసేపుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, దానియేలుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, హిజ్కియాని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాళ్ళందరూ విజయాలు సాధించగలిగారు, ఓడిపోలేదు. దేవుని మీద విశ్వాసం ఉంచండి. గాడ్ బ్లెస్ యూ.